దాదాపు 40 ఏండ్ల తర్వాత న్యూజిలాండ్ ఇండియాలో ఆడి ఒక సిరీస్ని కైవసం చేసుకుంది. మన గడ్డ మీద మనం ఒక టోర్నమెంట్ని కోల్పోయినాం. ఇది మొత్తం 3 మ్యాచ్ల టోర్నమెంటు. ఈ 3 మ్యాచ్ల టోర్నమెంట్లో 3వ మ్యాచ్ ఇండోర్లో జరిగింది. నిన్న మొన్నటి దాకా దీనికి క్లీనెస్ట్ సిటీ అని పేరుంది. కాకపోతే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే మంచినీటి పైప్ లైన్లలో డ్రైనేజీ పైప్ లైన్లు కలిసిపోయి ఆ నీళ్లు కలుషితమైపోయి 20 మంది చచ్చిపోయారు. కొన్ని వందలాది మంది అనారోగ్యంతో హాస్పిటల్లో పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ హోటళ్ళని, బీసీసీఐని, అట్లాగే స్టేడియంలో ఉన్న నీటిని, వీటిన్నిటిని నమ్మలేక ఇండియన్ క్రికెటర్లందరూ వాళ్ళ సొంతంగా ఏర్పాట్లు చేసుకున్నారంట వాళ్ళు తాగే నీళ్ళ కోసం. శుభ్మన్ గిల్ 3 లక్షల రూపాయలతో ఒక హై టెక్నాలజీ ప్యూరిఫైర్ని తెచ్చుకొని తన కేటాయించిన హోటల్లో ఫిట్ చేసుకున్నాడంట. ఆ హోటల్ వాళ్ళు కూడా మాకెందుకు వచ్చిన తలకాయ నొప్పులే, నీ ఇష్టం ఉన్నది ఫిట్ చేసుకో అని చెప్పి వదిలేసారంట. ఈ అత్యాధునిక ప్యూరిఫైయర్ వల్ల ఆల్రెడీ ప్యూరిఫై అయిన వాటర్ని కూడా ఇది మళ్ళీ ప్యూరిఫై చేస్తుంది. ఆల్మోస్ట్ బ్యాక్టీరియాని మొత్తం కిల్ చేస్తుంది ఈ ప్యూరిఫైయర్. అట్లాంటి ప్యూరిఫైయర్ని శుభ్మన్ గిల్ కొనుక్కొచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో డెంగీతో బాధపడ్డాడు కాబట్టి ఎందుకులే రిస్క్ అని చెప్పి తెచ్చుకొని ఉండొచ్చు ఈ 20 మంది మరణాల నేపథ్యంలో. ఇక కోహ్లీ కూడా తనకు కావాల్సిన ఏర్పాట్లను తను చేసుకున్నాడు. దగ్గర 200 వాటర్ బాటిల్ని తన వెంట తెచ్చుకున్నాడంట. ఒక్కొక్క వాటర్ బాటిల్ ఖర్చు 600 రూపాయలు. కోహ్లీ బ్లాక్ ఆల్కలైన్ వాటర్ని తాగుతాడు అని చెప్పి చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ బ్లాక్ ఆల్కలైన్ వాటర్లో 70కి పైగా మినరల్స్ ఉంటాయంట. అందుకే ఆ నీళ్లు బ్లాక్ కలర్లో ఉంటాయి. దీని రేటు లీటరు 3000 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. సరే, కోహ్లీ ఈ ఒక్క ఆల్కలైన్ వాటరే కాకుండా ఇంకో బ్రాండ్ కూడా వాడతాడు. దాని పేరు ఏవియన్. ఈ నీళ్లు ఫ్రాన్స్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాల్లోని గ్లేసియర్ అనే ఇసుక నుంచి ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఆ తర్వాత ఎట్లాంటి మాన్యువల్ ఫిల్టరేషన్ లేకుండా డైరెక్ట్గా బాటిళ్లలో నింపి అమ్ముతారు. దీని రేటే 600 నుంచి 800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇండోర్కి కోహ్లీ తెచ్చుకున్న నీళ్లు ఇవే.